నాగఫణి శర్మ గారి గొప్పదనం చెప్పాలంటే అంటే కొద్ది సమయంలో నేను ప్రయత్నం చేస్తాను. 1996లో ఆయన మహాసహస్రావధానం చేసినప్పుడు లలిత కళాతోరణంలో ఫిబ్రవరిలో నేను పృచ్ఛకుణ్ణి, నన్ను పిలిచారు. ఆనాటి ఉమ్మడి రాష్ట్రాల ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం చేయలేని పని నాగఫణి శర్మ గారి అవధానం చేసింది. ఆయన అంత గొప్పవాడు ఎంత గొప్పవాడు అని నేను చెప్పడం, మీరు చప్పట్లు కొట్టడం కాదు, ఎంత గొప్పవాడో ఎంత గొప్ప పనో చెప్తాను నేను. అది నాగఫణి శర్మ గారి అవధానంలో రెండు రాష్ట్రాల్లోనూ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు కవులు పండితులు అందరూ కూడా వందల్లో వచ్చారు. 32 రోజులు 36 రోజులు జరిగిన దాంట్లో వేల మంది వచ్చేసారు. ఒకరికొకరు పరిచయం అయ్యారు. అది ఒక అద్భుతమైనటువంటి సాంస్కృతిక సమ్మేళనం. అంత కల్చరల్ ఎక్స్చేంజ్ ఏ ప్రభుత్వము ఎప్పుడూ చేయలేదు. ఉత్తరాంధ్రలో ఉన్నవాడికి ఇక్కడ కరీంనగర్లో ఉన్నవాడికి ఏమిటండి అసలు కనెక్షను, ఏమిటి బంధం? ఎక్కడో కడపలో ఉన్నటువంటి వాడికి, అనంతపురంలో ఉన్నటువంటి వాడికి, ఇక్కడ నిజామాబాద్లో ఉన్నవాడికి ఏమిటండి ఆ పద్య కవులకి సంబంధం ఏంటి? అటువంటి సంబంధం ఎవరైనా ఏర్పరిచిందో ఏనాడన్నా ప్రభుత్వం? అటువంటి కల్చరల్ ఎక్స్చేంజ్, అద్భుతమైనటువంటి సాంస్కృతిక సమ్మేళనం అక్కడ జరిగింది. ఒకరికొకరు పరిచయం అయ్యారు. నాకు మహాసహస్రావధాని మిత్రులు గరికిపాటి నరసింహారావు గారు పరిచయం అయింది కూడా అక్కడే. మేము చాలా ఆత్మీయంగా కలిసిపోయాం. ధూళిపాళ మహాదేవమణి గారు పరిచయం అయింది అక్కడే. ఒకరికొకరు మీరు గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి ఎవరన్నా సరే ఆనాడు ఆయన సహస్రావధానంలో పాల్గొన్న వాళ్ళు, మీకు కనీసం 30-40 మంది గొప్ప పండితులు గొప్ప కవులు పరిచయం అయ్యారు మీకు, మీరు కలుసుకోలేని వాళ్ళు. అటువంటి కల్చరల్ ఎక్స్చేంజ్ ఆ మహాసహస్రావధాన సభ. ఆ తర్వాత ఆయన సభకి ఎలా వచ్చేవారంటే భోజన విరామం తర్వాత మళ్ళీ 3 గంటలకు ప్రారంభం అయ్యేది. నేను చూస్తూ ఉండేవాడిని లలిత కళాతోరణంలో పబ్లిక్ గార్డెన్స్లోంచి వాళ్ళు అలా ఎలా వెళ్ళేవాళ్ళు అంటే, ఆవు దూడని పాలకి వదలగానే ఎలా పరిగెత్తి వెళ్తుందో ఆ తల్లి పొదుగు దగ్గరికి అట్లా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళండి. మామూలుగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా, గబగబా ఏదో ఆతృతతో ఏదో ముంచుకుపోతుంది అక్కడ, మనం ఒక పద్యం వినకుండా మళ్ళీ ఏమైపోతుందో అని తెలుసుకుందామని ఆతృతతో వెళ్ళిపోయేవాళ్ళు. మీరందరూ చిన్నపిల్లలమ్మా, నువ్వు చాలా చిన్నపిల్లవి. నువ్వు కూడా హల్లీసకం అనే పాట పాడేవు నువ్వు అప్పుడు చిన్నపిల్లవి. మరి నా ధారణ మరి మామూలుగా ఉంటుందే. మీరు కరపద్మస్థిర శారిక చతురిక కైవల్య నీహారిక అని పద్యం చెబితే అక్కడే చెప్పాను నేను మీకు మళ్ళీ ఆ పద్యం. కనుక ఆ రోజున ఆయన చెప్పిన ప్రతి పద్యం కూడా ఒక పద్మశ్రీని తీసుకొచ్చేటువంటి స్థాయి ఆయనకు ఉందని ఆనాడు అందరికీ తెలుసు. అక్కడ 30 ఏళ్ల కిందటి సంగతి చెబుతున్నా. Please subscribe to our YouTube channel. Like and share this video.